భోంచేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోకండి. ఏం మర్చిపోకండి? మనకు అదొకటి గుర్తుండి సావదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆహారం తినడం కూడా పాపమే. మేలైనది చేయనిరిగియో అలాగూ చేయని వానికి ఏం కలుగును? పాపం కలుగును. మీరు ఎప్పుడైనా సరే భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా ముద్ద చుట్టి నోట్లో పెట్టుకునేటప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? పక్కనింటి ఆవిడ ఒక కప్పు టీ పొడి ఇచ్చిందనుకో, సంవత్సరాల తరబడి చూపిస్తావు కృతజ్ఞత. అమ్మా, వదినమ్మా, అక్క నాకేమిచ్చింది? టీ పొడి ఇచ్చింది. వండుకున్న బిర్యానీలో 2 ముక్కలు వేసి నీకు ఇచ్చేసింది అనుకో, ఇంకంతే, ఈ జన్మకు మర్చిపో ఆవిడ్ని. మీ బంధం రామ్కో సిమెంట్తో కట్టిన ఇంట్లాగా ఏమైపోద్ది? బలబడిపోయి స్ట్రాంగ్ అయిపోద్ది. బిర్యానీ బంధం అది. ఇంకా అక్కడ నుంచి ఆవిడ దగ్గర 10 సార్లు తెచ్చుకుంటే నువ్వు ఒకసారి ఇవ్వకపోతే బాగోదని అప్పుడప్పుడు నువ్వు కూడా ఇస్తుంటావు కదా. సో ఇదంతా థ్యాంక్స్ చెప్తావు కదా. వాళ్ళు ఇచ్చారు, ఇవ్వగానే నువ్వేం చెప్తావు? థ్యాంక్స్ చెప్తావు. ఎందుకంటే అమ్మో నన్ను ప్రేమించి ఇచ్చారు, అందుకని నేనేం చెప్పాలి? ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. మరి దేవుడు నిన్ను ప్రేమించి ఎన్ని ఇచ్చాడు? ఎన్ని ఇచ్చాడు? చాలా ఇచ్చాడు. నీ ఆయుష్ అయిందే, నీ ఆరోగ్యం అయిందే, నువ్వు తినే భోజనం అయిందే, నీకున్న సమస్తము అయిందే. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి మనకేంటి నొప్పి? కృతజ్ఞత చెల్లించడానికి మనకేంటి నొప్పి? ఆయనకి స్తుతులు చెల్లించడానికి